Hi guys, welcome to today's class. So ఇవాళ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే స్టాండర్డ్ SS701 కమ్యూనికేటింగ్ ద కీ ఆడిట్ మ్యాటర్స్. సో కీ ఆడిట్ మ్యాటర్స్ అంటే ఏంటి, దాని ఆడిటర్ వేటిని కీ ఆడిట్ మ్యాటర్స్ కింద కన్సిడర్ చేస్తాడు, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఇవన్నీ. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద క్లాస్, మీకు ఎవరికైనా పీడిఎఫ్ కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తున్నాను. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ రెండిట్లో మెన్షన్ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. సో కమింగ్ స్ట్రైట్ ఇన్ టు ద స్టాండర్డ్. సో కీ ఆడిట్ మ్యాటర్ అంటే ఏంటి? సో దీన్ని మనం డివైడ్ చేసి చూద్దాం. కీ ఆడిట్ మ్యాటర్. సో ఏదైనా మ్యాటరు ఆడిట్లో కీగా అనిపించింది, ఎవరు కనిపించాలి కీ అని చెప్పేసి? ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. ఇది చాలా యూజర్స్ కి ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి విషయం. అని ఎవరు కనిపించాలి అంటే ఆడిటర్ కనిపించాలి. సో దే ఆర్ ద మ్యాటర్స్ దట్ ఇన్ ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్, ఆడిటర్ యొక్క దృష్టిలో, ఆయన అనుభవం ప్రకారం, ఆయన కనిపించిన దాని ప్రకారం, దట్ ఆర్ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇన్ ఆడిట్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సో మీరు ఏ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అయితే ఆడిట్ చేస్తున్నారో ఆ ఆడిట్ లో ఇవి మోస్ట్ సిగ్నిఫికెంట్. ఈ కీ అనే వర్డ్కి మోస్ట్ సిగ్నిఫికెంట్ అనే దాన్ని సినోనిమ్ గా వాడుతున్నారు ఇక్కడ. సో మోస్ట్ సిగ్నిఫికెంట్ అని ఆడిటర్ కి ఆయన ప్రొఫెషనల్ జడ్జిమెంట్ లో ఏవైతే మ్యాటర్స్ కనిపిస్తుందో అలాంటి వాటిని కీ ఆడిట్ మ్యాటర్స్ గా మనం ఆడిటర్ గా మనం వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకు సార్ సెలెక్ట్ చేసుకొని మనకి ఏమొస్తుంది అంటే, సో అసలు ఈ కీ ఆడిట్ మ్యాటర్ అనేది ఎందుకు సెలెక్ట్ చేయాలి, ఇది ఆడిట్ రిపోర్ట్ లో ఎందుకు పెట్టాలి అని మీకు అనిపిస్తే, so the major objective of this key audit matter is to enhance the communicative value. ఇప్పుడు మన ఆడిట్ రిపోర్ట్ మనం ఇస్తున్నాం కదా, ఆడిట్ రిపోర్ట్ ఎందుకు ఇస్తామండి? దాన్ని చదివి యూజర్స్ ఓకే, ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఇలా ఉంది పరిస్థితి, అన్ని కరెక్ట్ గానే మెయింటైన్ చేస్తున్నారు, ఇలా ఇలా ఉండబోతుంది అని చెప్పి వాళ్ళు ఏమైనా డెసిషన్స్ తీసుకుంటారు అని చెప్పి యూజర్స్ కోసం మనం ఇస్తాము. మనం ఇచ్చే ఆడిట్ రిపోర్ట్ బేస్ చేసుకొని ఎంతో మంది డెసిషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి, సో ఇలాంటి వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తే దాని యొక్క కమ్యూనికేటివ్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో దట్ ఇట్ ప్రొవైడ్స్ ఎ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ. సో ఈ కమ్యూనికేటివ్ వాల్యూ పెరిగి ఎక్కువ పారదర్శకత అంటారు, ట్రాన్స్పరెన్సీ. సో ఇలాంటి ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉండటం వల్ల యూజర్స్ కి ఇంకా ఎక్కువగా కమ్యూనికేట్ అయ్యి బెటర్ డెసిషన్ మేకింగ్ తీసుకోగలుగుతారు. సో ఇట్ విల్ అసిస్ట్ యూజర్స్ ఇన్ అండర్స్టాండింగ్ దోస్ మ్యాటర్స్ ఆఫ్ మోస్ట్ సిగ్నిఫికెన్స్. అటువంటి కీ మ్యాటర్స్, అంత ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఒక ఆడిటర్ చేసి తను ఆడిట్ చేసేటప్పుడు తను ఎదురైన సిచ్యువేషన్స్ ప్రకారం ఏవైతే మ్యాటర్స్ కీ అని అంటున్నాడో అలాంటివి తెలిస్తే ఆడిటర్ కి యూజర్ కి ఇంకా బెటర్ గా అండర్స్టాండింగ్ వస్తుంది అనే ఉద్దేశంతో మనం ఈ కీ ఆడిట్ మ్యాటర్స్ అనేటివి మన ఆడిటర్ గా మనం డిజైన్ చేసి రిపోర్ట్ లో మెన్షన్ చేయాలి. మరి ఇవి ఎక్కడి నుంచి మెన్షన్ చేయాలి అంటే, ఎన్నో మ్యాటర్స్ ఉంటాయండి. ఒక ఆడిట్ చేసేటప్పుడు మీరు మీరు వెళ్ళేటప్పుడు మొదట్లో మేనేజ్మెంట్ మీకు పెట్టే కష్టాలు, లేదంటే మీకు ఎదురయ్యే డిఫికల్టీస్, లేదంటే మీకు ఏమైనా దొరికే సిగ్నిఫికెంట్ ఫైండింగ్స్, ఇవన్నీ ఉంటాయి కదా. వీటిలో ఏవైతే మీరు TCWDG తోటి కమ్యూనికేట్ చేస్తారో ఆ లిస్ట్ లో నుంచి మాత్రమే మీరు కీ ఆడిట్ మ్యాటర్స్ తీసుకోవాలంటే, ఇది వెరీ ఇంపార్టెంట్, మీకు ఎంసీక్యూలో కూడా రావచ్చు. ద కీ ఆడిట్ మ్యాటర్స్ ఆర్ సెలెక్టెడ్ ఓన్లీ ఫ్రమ్ ద మ్యాటర్స్ కమ్యూనికేటెడ్ విత్ ద TCWDG. మేనేజ్మెంట్ తో కాదు, ఓన్లీ TCWDGతో కమ్యూనికేట్ చేసేవి మాత్రమే వస్తాయి. దాన్ని మనం సపరేట్ గా SA260లో చదివాము. జస్ట్ నేను మీకు ఒక గ్లిమ్స్ ఇస్తాను SA260లో మనం ఏం చదివాము అనేది. సో ఎలాంటి మ్యాటర్స్ కమ్యూనికేట్ చేస్తాం అనేది ఇక్కడ రాసుకున్నాము. సో ఆర్డర్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది రాస్తాము. దాని తర్వాత మేనేజ్మెంట్ ని మీ రెస్పాన్సిబిలిటీ నుంచి తగ్గించదని రాస్తాము. తర్వాత స్కోప్ టైమింగ్ గురించి మాట్లాడతాం. నేను ఎలా ప్లాన్ చేశాను, ROMM ఎలా చేశాను, ఏమేమి ఏరియాస్, నాకు ఏ ఏరియాస్ లో నాకు హై ROMM అనిపించింది, ఇంటర్నల్ కంట్రోల్ నేను ఎలా చూస్తాను, దాని తర్వాత నాకు ఏమైనా సిగ్నిఫికెంట్ ఫైండింగ్స్ ఏమైనా వచ్చినాయా, దాని తర్వాత నాకు ఏమైనా డిఫికల్టీస్, మేనేజ్మెంట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, నా మీద లిమిటేషన్స్ పెట్టారు, వాళ్ళు గోయింగ్ కన్సర్న్ ని అసెస్ చేయమంటే చేయట్లేదు, దానివల్ల నాకు ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు, సో దానివల్ల నాకు టైం ఎక్కువ పడుతుంది. ఇలా మీకు కష్టాలు కానీ, లేదంటే మీకు కనబడ్డ ఆధారాలు కానీ, లేదంటే మీరు ఎలా చేయబోతున్నారు అని కానీ, ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటన్నిటిని మనం TCWDGతో కమ్యూనికేట్ చేస్తాము. వాటిలోంచి ఏమన్నా మీరు సెలెక్ట్ చేసి, ఇది TCWDGకే కాదు యూజర్స్ కి కూడా చెప్పాలి, అప్పుడే మనం మన వృత్తికి న్యాయం చేసినట్టు అవుతుంది అనిపిస్తే వాటిని మీరు కమ్యూనికేట్ చేయండి అని చెప్పేసి. మరి ఎలా కమ్యూనికేట్ చేయాలి? కమ్యూనికేట్ చేయడం వల్ల మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అనేది చూస్తే మీరు, ఇది కమ్యూనికేట్ చేయడం వల్ల ఇట్ ఈస్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ ఫ్యూ థింగ్స్. ఒకటి, మీరు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో కొన్ని డిస్క్లోజర్ ఇవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోయింగ్ కన్సర్న్ ఉందనుకోండి, గోయింగ్ కన్సర్న్ ఇంకా ఉండబోవట్లేదు, రాబోయే 2 years లో మన కంపెనీ ఎండ్ అవబోతోంది అని చెప్పేసి వాళ్ళు మేబీ మనం మినిమం 1 year అసెస్ చేయాలి యాజ్ పర్ ద స్టాండర్డ్. సో ఒకవేళ 2 years తర్వాత గోయింగ్ కన్సర్న్ అనేది ఉండబోవట్లేదు అనిపించినప్పుడు ఇలాంటి ఒక విషయాన్ని వాళ్ళు నోట్స్ టు అకౌంట్స్ లో క్లియర్ కట్ గా డిస్క్లోజ్ చేయాలి. 2 years తర్వాత కంపెనీ ఉండకపోవచ్చు అని చెప్పేసి. వాళ్ళు ఇక్కడ డిస్క్లోజ్ చేయలేదు.
అరే ఇంత పెద్ద మ్యాటర్‌ని మీరు ఎలా అండి డిస్క్లోజ్ చేయలేదు అని చెప్పి, మనం దాన్ని ఇక్కడ కీ ఆడిట్ మ్యాటర్‌లో మనం చూపించామనుకోండి ఆడిటర్‌గా. సో, ఇప్పుడు మేనేజ్‌మెంట్ వచ్చేసి సార్ మీరు ఎలాగో చూపించారు కదా! కీ ఆడిట్ మ్యాటర్ అని చెప్పేసి అంత పెద్ద హెడ్డింగ్ పెట్టి చూపించారు యూజర్స్‌కి. మరి ఇంక మళ్ళీ మేము చూపడం ఎందుకు సార్? అంత ఇదిగా ఉండి ఎవడికైతే అవసరమో వాడు చూసుకుంటాడు అనుకుంటామో, వాడు మీకు ఏం పేరా నుంచి చూసుకుంటాడు. మళ్ళీ డిస్క్లోజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటే అలా కుదరదు. మీ డిస్క్లోజర్స్ మీరు ఇవ్వాల్సిందే. ఇది నా బాధ్యత ప్రకారం నేను చూపిస్తున్నాను కీ ఆడిట్ మ్యాటర్ అని చెప్పేసి. కానీ మీరు డిస్క్లోజ్ చేయాల్సిన దాని నుంచి మిమ్మల్ని ఎటువంటి రిలీవింగ్ మీకుండదు. మీరు డిస్క్లోజ్ చేయాలి. మీరు చేయలేదు. దాని తర్వాత ఒకవేళ అడ్వర్స్ ఒపీనియన్ ఉంది. సార్ అడ్వర్స్ ఒపీనియన్ ఇవ్వబాకండి సార్ మీరు. గోయింగ్ కన్సర్న్ నేను అప్రాప్రియేట్‌గా యూజ్ చేయలేదని మీరు అడ్వర్స్ ఇస్తా అంటున్నారు. ఒక పని చేయండి సార్ మీరు దాన్ని కీ ఆడిట్ మ్యాటర్‌లో చూపించేసుకోండి. ఒపీనియన్ అయితే అన్‌మాడిఫైడ్ ఇవ్వండి. మెటీరియల్ మిస్‌స్టేట్‌మెంట్ అయితే ఏం లేదు గదా! అన్నీ కరెక్ట్‌గానే చూపించాము. జస్ట్ గోయింగ్ కన్సర్న్ లేదని చెప్పి మీరు మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చే బదులు మీరు దాన్ని కీ ఆడిట్ మ్యాటర్‌లో చూపించుకోండి సార్. ఒపీనియన్ అయితే అన్‌మాడిఫైడ్ ఇవ్వండి అని అడిగితే, సో, అలా చేయడానికి కుదరదండి. ఇది దానికి సబ్‌స్టిట్యూట్ కాదు. అలానే గోయింగ్ కన్సర్న్‌కి ఏదైనా మెటీరియల్ అన్‌సర్టెనిటీ ఉంటే దానికి కూడా ఇది సబ్‌స్టిట్యూట్ కాదు. కేఎం పేరాలో మీరు ఇంక్లూడ్ చేశారు గదా! ఇంకా మేము చూపడం ఎందుకు? కేఎం పేరాలో మీరు ఇంక్లూడ్ చేశారు గదా! మళ్ళీ అడ్వర్స్ ఒపీనియన్ ఎందుకు ఇస్తున్నారు? అక్కడ చూసుకుంటారులెండి. అంత ఇంపార్టెంట్ అని మీరు హెడ్డింగ్ చేశారు కదా! అంటే అలా కుదరదు. ఇట్ ఈస్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ ద డిస్క్లోజర్స్ ఆర్ ద మోడిఫైడ్ ఒపీనియన్ ఆర్ ద మెటీరియల్ అన్సర్టెనిటీ అబౌట్ ద గోయింగ్ కన్సర్న్. అలానే ఒకవేళ సెపరేట్‌గా ఒపీనియన్ ఏదన్నా ఇండివిడ్యువల్ మ్యాటర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకుంటున్నాము గోయింగ్ కన్సర్న్ గురించి. దాని మీద సెపరేట్ ఒపీనియన్ ఇచ్చినట్టా కేఏఎంలో అంటే కాదు. మన ఒపీనియన్ అనేది ఒపీనియన్ పారాగ్రాఫ్‌లోనే మనం మెన్షన్ చేస్తాము. సో, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాస్ ఎ హోల్ మీద మనం ఒపీనియన్ పారాగ్రాఫ్‌లో మన ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేస్తాము. ఒక దాని గురించి కీ ఆడిట్ మ్యాటర్‌లో మనం ఇంక్లూడ్ చేశామంటే, ఆ ఒక పర్టిక్యులర్ మ్యాటర్ మీద సెపరేట్ ఒపీనియన్ ఇస్తున్నట్టా అంటే కాదు. 200% కాదు. జస్ట్ అది ఎంత ఇంపార్టెంటు, నాకిలా ఇబ్బందులు కలిగినాయని జెప్పేసి చూపిస్తున్నామే తప్ప, ఇట్ ఈస్ నాట్ ఎ సబ్‌స్టిట్యూట్. ఇట్ ఈస్ నాట్ ఎ సెపరేట్ ఒపీనియన్ ఆన్ ద ఇండివిడ్యువల్ మ్యాటర్. ఆ మ్యాటర్ గురించి మీకు కమ్యూనికేట్ చేయడం వరకు మాత్రమే నా ఉద్దేశము. దాని మీద నా ఒపీనియన్ ఇది అని నేను ఎటువంటి ఒపీనియన్ మీకు ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. మరి ఈసారి ఇంతగా చెప్పుకుంటున్నాం గదా! ఏమేమి ఉన్నాయంటే మీకు ఆల్రెడీ ఎస్ఏ 260లో ఇక్కడ చూపిచ్చాను. ఎలాంటివుంటాయి ఇప్పుడు అసలు టీసీడబ్ల్యూజీతో కమ్యూనికేట్ చేసేవి ఏమేమి ఉంటాయనేది ఇక్కడ చదివాము. ఇలాంటి వాటిట్లోనే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అసలు కేఏఎం కింద ఏమేమి వస్తాయంటే, ఇంపైర్‌మెంట్ ఆఫ్ అసెట్స్ ఉంటుంది గదా! వాటిని ఇంపైర్ అవుతున్నాయా లేదా అని చేసే అసెస్‌మెంట్ కావచ్చు మేనేజ్‌మెంట్‌ది. వాళ్ళు సరిగ్గా అసెస్ చేసుండకపోవచ్చు. ఒక అసెట్ అనేది ఒక గుడ్‌విల్ అనేది అది ఇంపైర్‌మెంట్ అనేది ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ 3 ఇయర్స్‌లో ఫినిష్ అవుతుంది. కానీ మేనేజ్‌మెంట్ నెక్స్ట్ 15 ఇయర్స్ వరకు అని చెప్పి చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. లేదంటే ఏమన్నా ప్రొవిజన్స్ క్రియేట్ చేయడంలో గాని, లేదంటే ఏదైనా వాల్యుయేషన్స్‌లో గాని, లేదంటే రెవెన్యూ రికగ్నిషన్ ఇది ఆర్ఆర్ అంటే రెవెన్యూ రికగ్నిషన్ అండి. సో, ఒక రెవెన్యూని ఇప్పుడే రికగ్నైజ్ చేయాలా? వద్దా? అనే విషయం గాని, లేదంటే ఏమన్నా కాంప్లెక్స్ టాక్సేషన్ మ్యాటర్స్ ఒక మల్టిపుల్ జ్యూరిస్డిక్షన్స్ మీకు ఎంఎన్‌సి ఒక కంపెనీ మీది మల్టిపుల్ కంట్రీస్‌లో మీకున్నాయి. ఎలా అంటే మల్టిపుల్ జ్యూరిస్డిక్షన్స్ లేదంటే అలాంటి ఇంకేమైనా డిఫర్డ్ టాక్సెస్ గాని, అన్సర్టెయిన్ టాక్స్ పొజిషన్ గాని ఇలాంటివేమన్నా ఉన్నప్పుడు ఇలాంటి మ్యాటర్స్‌ని ఇవన్నీ హైలీ ఇంపార్టెంట్, మోస్ట్ సిగ్నిఫికెంట్ కాబట్టి ఇలాంటి వాటిని మనం కేఏఎం పారాలో చూపించొచ్చు. ఈ ఫ్యూ ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇవే చూపించాలి అని కాదు. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అసలు గట్టిగా మాట్లాడితే ఇవన్నీ గూడా మీకు తెలుసు ఫినాన్షియల్ స్టేట్‌మెంట్స్‌లో వస్తాయండి. అసలు ఫినాన్షియల్ స్టేట్‌మెంట్స్‌లో లేని ఒకదాన్ని గూడా కేఏఎం అని చూపియచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పినప్పుడు సిగ్నిఫికెంట్ డిఫికల్టీస్‌ని గూడా మనం టీసీడబ్ల్యూడీజీకి రాయొచ్చు అని అన్నాం గదా! ఈ సిగ్నిఫికెంట్ డిఫికల్టీస్‌లో ఫస్ట్‌దొచ్చేసి డిలే ఇన్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ బై ద మేనేజ్మెంట్ అన్నాం. ఈ డిలేని గూడా మనము కేఏఎంలో చూపించొచ్చు. మాకు మేనేజ్మెంట్ సరిగ్గా ఇన్ టైమ్‌లో మాకు డేటా ప్రొవైడ్ చేయలేదు. అందువల్ల మేము చాలా గొడ్డు చాకిరీ చేయాల్సొచ్చింది ఎవిడెన్స్ గ్యాదర్ చేయడంలో. అని జెప్పేసి అలాంటి వాటిని గూడా చూపించొచ్చు. ఇది మరి ఈ డిఫికల్టీ అనేది మీకు ఫినాన్షియల్ స్టేట్‌మెంట్స్‌లో ఎక్కడన్నా కనిపిస్తదా? కనిపియదు గదా! బట్ స్టిల్ దట్ ఈస్ ఎ కేఏఎం యాస్ పర్ యూ. ఎందుకంటే దానివల్ల మీరు మీ డ్యూటీని ఇన్ టైమ్ చేయలేకపోయారు. ఇబ్బందులు క్రియేట్ అయినయి. సో, అలానే ఇదొక ఎంసీక్యూ కింద మీకొస్తే, సో, కెన్ ఎ మ్యాటర్ అదర్ థాన్ డిస్క్లోజ్డ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బి కేఏఎం అంటే యెస్. దే కెన్ బి. బట్ ఓన్లీ ఫ్రమ్ ద మ్యాటర్స్ కమ్యూనికేటెడ్ విత్ ద టీసీడబ్ల్యూజీ 2 కండిషన్స్. ద మేజర్ కండిషన్ 2 కాదు. ఓన్లీ కండిషన్ టీసీడబ్ల్యూడీతో కమ్యూనికేట్ చేసినవి మాత్రమే మీరు కేఏఎంలో పెట్టాలి. అలా ఎందుకు సార్ అంటే, మీరు కేఏఎం అని చెప్పి ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టి యూజర్స్ యొక్క అటెన్షన్ మొత్తాన్ని దాని మీదకి తీసుకెళ్తున్నప్పుడు, కనీసం ఆ కంపెనీ యొక్క డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, టాప్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళతో మినిమమ్ ఒకసారి మీరు డిస్కస్ చేసి ఉండాలి గదా! వాళ్ళకో మాట చెప్పి, వాళ్ళు గూడా మీకు రెస్పాండ్ అవ్వకపోతేనో, లేకపోతే వాళ్ళు కరెక్టే సార్ దీన్నేం చేయలేము సార్ అని వాళ్ళ దృష్టికి ఒకసారి తీసుకెళ్ళిన తర్వాత నువ్వు యూజర్స్ దాకా తీసుకెళ్ళు. అనేది ఈ ఉద్దేశ్యం అన్నమాట. సో, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్‌లో ఉన్న ఫిగర్సే కేఏఎం అవ్వాల్సిన అవసరం లేదు. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్‌లో లేనివి గూడా అవ్వచ్చు. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. డిలే ఇన్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ అని. అలానే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. కంపెనీలో ఉన్న ఏదైతే ఐటీ సిస్టమ్ ఏదైతే ఉందో, మేబీ వాళ్ళు ఒక కొత్త సిస్టమ్ తెచ్చారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడు చేద్దాం సార్ అని చెప్పి ఒక కొత్త సిస్టమ్ తెచ్చారు. లేదంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్‌లోనే సిగ్నిఫికెంట్ చేంజెస్ చేశారు. ఈ చేంజెస్ వల్ల మీకేమైందంటే మీకు డేటా ప్రాపర్‌గా రాలేదు. మీకు అంతకుముందు మీకు కావాల్సిన ఫార్మాట్‌లో రిపోర్ట్స్ వచ్చేవి. ఇప్పుడు ఇది కొత్త కొత్త ఫార్మాట్‌లో ఇస్తుంది. వీళ్ళేమో ఇది ఇంప్రూవైజ్ చేస్తది అనుకున్నారు. వాళ్ళకి ఇంప్రూవైజ్ చేసింది. కానీ ఒక ఆడిటర్‌గా మీకు ఇంప్రూవైజ్ అవ్వలేదు అన్నప్పుడు అలాంటి ఒక ఇబ్బంది నేను ఎదుర్కొన్నాను అని చెప్పేసి మీరు ఆడిటర్స్ లాగా యూజర్స్ దృష్టికి ఆ మ్యాటర్‌ని తీసుకెళ్లొచ్చు. బట్ బిఫోర్ అలాంటి చెప్పే ముందు టీసీడబ్ల్యూటీజీతో అయితే కమ్యూనికేట్ చేసి ఉండాలి మీరు. ఇది మేజర్ క్రైటీరియా అండి. బేసిక్ కండిషన్ టు బి ఏ కేఏఎం. తర్వాత కేఏఎంని డిటర్మైన్ చేసేటప్పుడు మీరేం చేయాలి అంటే, ఒక పాయింట్‌ని కేఏఎం అని డిసైడ్ చేద్దామా వద్దా? టీసీడబ్ల్యూటీజీతో ఏం కమ్యూనికేట్ చేయాలి అనేది మీ ఇష్టం. నాకు ఇబ్బంది కలిగింది, నాకు తలనొప్పొచ్చింది, నాకు కాళ్ళు నొప్పొచ్చింది ఇలా మీ ఇష్టం వచ్చింది కమ్యూనికేట్ చేయొచ్చు. దాంతో ఇబ్బంది లేదు. కానీ ఒక కీ ఆడిట్ మ్యాటర్ అవ్వాలి అంటే మటుకు ఫస్ట్ మనం కొన్ని థింగ్స్‌ని కన్సిడర్ చేయాలి. అసలు ఆ మ్యాటర్‌లో అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్‌స్టేట్‌మెంట్ ఎంతుంది? సిగ్నిఫికెంట్ రిస్క్స్ ఏమన్నా ఉన్నాయా? అలాంటి ఏరియాస్ అయితే యూ ప్లీజ్ షో దెమ్ అండర్ ద కీ ఆడిట్ మ్యాటర్స్. అంత హై రిస్క్ ఉన్నవి, అంత సిగ్నిఫికెంట్ రిస్క్ ఇన్వాల్వ్ అయ్యున్నవి ఏమన్నా అయితే కీ ఆడిట్ మ్యాటర్‌గా మీరు చూడండి. అలానే ఆడిటర్‌గా మీరెక్కడైనా సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్స్ యూజ్ చేసుంటే, అంటే మీ బుర్ర ఎక్కువగా వాడారు. అక్కడ మీకు స్ట్రెయిట్ ఫార్వర్డ్ మీకేం దొరకలేదు. అలాంటి విషయాల్లో గూడా నేనిక్కడ నా జడ్జిమెంట్ ప్రకారం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పే కేసెస్ ఏమన్నా ఉంటాయి. అలాంటి వాటిని గూడా మీరు కీ ఆడిట్ మ్యాటర్స్‌లో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటివి ఎలాంటి మ్యాటర్స్ సార్ అలాంటివి అంటే, మేనేజ్మెంట్ గూడా వాళ్ళ జడ్జిమెంట్‌ని యూజ్ చేసి ఏమన్నా చేసి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాటిట్లో గూడా వచ్చేస్తే అకౌంటింగ్ ఎస్టిమేట్స్. సో, ఇలాంటి అకౌంటింగ్ ఎస్టిమేట్స్‌లో హై అన్సర్టెనిటీ ఏదన్నా ఒకటుందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిటిగేషన్ ఉంది. ఆ లిటిగేషన్‌లో మన కేస్ గెలుస్తామా? ఓడిపోతామా? అని జెప్పేసి మనకు తెలీదు. మేనేజ్మెంట్ వచ్చేసి గెలుస్తాము 100% అని జెప్పి చెప్పింది. కానీ అక్కడ ఓడిపోయే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మేనేజ్మెంట్ తన జడ్జిమెంట్ యూజ్ చేసింది. మనకు సమస్య లేదు మనం ఓడిపోము అని. మీరు గూడా ఒక ఆడిటర్‌గా అలాంటి విషయాల్లో మీ జడ్జిమెంట్ యూజ్ చేసి ఓకే. మేనేజ్మెంట్ యూజ్ చేసింది కరెక్టే అనుకుందాము అని మీకనిపించింది. అలాంటి సిగ్నిఫికెంట్ ఆడిట్ జడ్జిమెంట్ ఏదైతే ఉన్నాయో ఆ ఏరియాస్‌ని గూడా మీరు కన్సిడర్ చేయాలి. సిగ్నిఫికెంట్‌గా ఆడిటర్‌గా ఏమన్నా మీరు జడ్జిమెంట్ యూజ్ చేసారా లేదా? ఆ ఏరియాలో అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్‌స్టేట్‌మెంట్ ఎంత ఉంది? దాని తర్వాత అలాంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఆడిట్ మీద ఎంత ఎఫెక్ట్ పడింది? ఇలాంటి ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేసి మీరు డిసైడ్ చేయండి. అది కీ ఆడిట్ మ్యాటరా? కాదా? అని జెప్పేసి. ఈసీడబ్ల్యూసీ కమ్యూనికేట్ చేసినట్టు ప్రతి ఒక్కటి వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకోవచ్చు. అది మీకు ఫ్రీ హ్యాండ్ ఉందక్కడ. మీకు ఏదనిపిస్తే అది చేసుకోవచ్చు. కానీ ఒక ఆడిట్ రిపోర్ట్‌లో కీ ఆడిట్ మ్యాటర్ అని చూపించేటప్పుడు ఎంతో మంది యూజర్స్ దాన్ని వాడతారు. సో, మిమ్మల్ని నమ్ముకొని ఉంటారు గాబట్టి ప్రతి అడ్డమైన పాయింట్‌ని కీ ఆడిట్ మ్యాటర్‌గా తీసుకురావద్దు. అలా తీసుకురావాలా వద్దా అని డిసైడ్ చేసినప్పుడు ఎంత జడ్జ్‌మెంట్ ఉంది? దానివల్ల ఎంత ఎఫెక్ట్ అయ్యింది? దాంట్లో ఎంత రిస్క్ ఇన్వాల్వ్ అయింది? ఇలాంటివన్నీ కన్సిడర్ చేసి డిసైడ్ చేయండి మీరు. అది కీ ఆడిట్ మ్యాటరా? కాదా? ఒక ఆడిటర్‌గా అని చెప్పి మీకు గైడ్‌లైన్స్ ఇచ్చారు. దాని తర్వాత ఒకవేళ మీరు కీ ఆడిట్ మ్యాటర్ అనే దాన్ని ఒకదాన్ని చూపిస్తే సో, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసాము. అసలు ఏంటివి కీ ఆడిట్ మ్యాటర్స్ అవుతాయి? ఎలాంటి వాటిని చూపియొచ్చు? ఎందుకు చూపిస్తాము అనేది చూసాము. దాన్ని చూపియడం వల్ల ఇలాంటివి ఏమి మీకు సబ్‌స్టిట్యూట్‌గా ఉండదు. సెపరేట్ ఒపీనియన్ కాదు. సో, అదర్ దాన్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్‌లో ఉన్నవి కూడా చూపించొచ్చు. చూపించాలా వద్దా అని డిసైడ్ చేసేటప్పుడు ఈ 3 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయండి అని చెప్పి, ఓకే సార్ నేను అన్నీ కన్సిడర్ చేశాను. నాకు సూపర్‌గా అర్థమైపోయింది. యెస్ ఐ హావ్ ఎ కీ ఆడిట్ మ్యాటర్ టు డిస్క్లోజ్ ఇన్ ద ఆడిట్ రిపోర్ట్ అని అన్నప్పుడు, మీరు దాన్ని ఎలా చూపించాలంటే ఒక సెపరేట్ హెడ్డింగ్ పెట్టండి. మనం లాస్ట్ స్టాండర్డ్‌లో చదివాము. ఎస్ఏ 700లో కీ ఆడిట్ మ్యాటర్స్ అని చెప్పేసి ఫస్ట్ టైటిల్ ఉంది. అడ్రెస్సీ ఉంది. ఒపీనియన్ పేరా ఉంది. బేసిస్ ఆఫ్ ఒపీనియన్ పేరా ఉంది. గోయింగ్ కన్సర్న్ పేరా ఉంది. దెన్ కమ్స్ ద కీ ఆడిట్ మ్యాటర్స్. ఈ యొక్క పేరా ఉంది. సో, ఈ పేరాలో సెపరేట్‌గా ఒక హెడ్డింగ్ పెట్టండి దానికి. సెపరేట్‌గా హెడ్డింగ్ పెట్టి ఇంట్రడక్టరీ లాంగ్వేజ్ ఎలా వేయాలి అంటే ఫస్ట్‌లోనే మీరు మొదలుపెట్టేటప్పుడు దీస్ ఆర్ ద కీ ఆడిట్ మ్యాటర్స్ విచ్ ఆర్ మోస్ట్ సిగ్నిఫికెంట్ అకార్డింగ్ టు ద ఆడిటర్ జడ్జిమెంట్. అని జెప్పేసి క్లియర్ కట్‌గా మెన్షన్ చేయండి. ఈ మ్యాటర్స్‌ని మేము మా దృష్టిలో, మా అనుభవంని దృష్టిలో పెట్టుకొని ఇవి చాలా సిగ్నిఫికెంట్ అని మేము డిసైడ్ చేసాము. దాని తర్వాత ఇవి ఫినాన్షియల్ స్టేట్‌మెంట్స్ యాస్ ఎ హోల్‌గానే మేము కన్సిడర్ చేసే ఆడిట్ చేసాం వీటిని. వీటి మీద సెపరేట్‌గా మేము ఎటువంటి ఒపీనియన్ ఇవ్వట్లేదు అని జెప్పి క్లియర్ కట్‌గా మెన్షన్ చేయండి. మనం ఇక్కడ చదివాము. దే ఆర్ నాట్ ఎ సబ్‌స్టిట్యూట్ ఫర్ డిస్‌క్లోజర్ ఆర్ ద మోడిఫైడ్ ఒపీనియన్ ఆర్ ద మెటీరియల్ అన్సర్టెనిటీ అండ్ దే ఆర్ నాట్ ఎ సెపరేట్ ఒపీనియన్ ఆన్ ద ఇండివిడ్యువల్ మ్యాటర్ అన్నాం గదా! అదే విషయాన్ని ఇక్కడ గూడా ఒకసారి వాళ్ళకి రాయండి. ఎందుకంటే నీకు తెలుసు అది సెపరేట్ ఒపీనియన్ కాదు అని జెప్పేసి. నీకెందుకు ఇప్పుడు ఫస్ట్ డిస్కస్ చేసినప్పుడు ఒక ఆడిటర్‌గా నీకు తెలియాలి. ఇది సెపరేట్ ఒపీనియన్ కాదు అని నీకు తెలియాలి. మరి యూజర్స్‌కి కూడా తెలియాలి అంటే నువ్వు ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడే క్లియర్ కట్‌గా చెప్పు. ఏదో సినిమాలో చెప్తావు కదా! ఈ చిత్రంలో ఎటువంటి పక్షులకు గాని, జంతువులకు గాని హాని కలిగించలేదు. అలాగా ఈ ఈ మ్యాటర్స్ వల్ల నీకేం ఇవ్వడం వల్ల నేను దీని మీద ఎటువంటి సెపరేట్ ఒపీనియన్ ఇవ్వట్లేదు అని క్లియర్ కట్‌గా వాళ్ళకి మెన్షన్ చేయండి. దాని తర్వాత డిస్క్రిప్షన్‌లో ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్‌లోకెళ్ళినప్పుడు
ఎందుకు ఈ మ్యాటర్‌ని నేను మోస్ట్ సిగ్నిఫికెంట్ అని అనుకున్నాను అని చెప్పి వాళ్ళకి చెప్పండి. నా దృష్టిలో ఇప్పుడు గోయింగ్ కన్సర్న్ అనేది ఇంత ఇంపార్టెంట్ విషయం అయింది. లేదంటే ఈ ప్రొవిజన్ క్రియేట్ చేయడం అనేది, వారంటీ అనేది వీళ్ళు యాస్ యూజువల్‌గా 5% ఆఫ్ ద వారంటీ కాస్ట్ అని చెప్పి పెట్టారు సేల్స్‌లో. కానీ ఇదొక కొత్త ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ మీద ఎంత ఉండబోతోందనేది మనకు సిగ్నిఫికెంట్ డేటా లేదు. అయినా గాని 5% పెట్టారు. అది కరెక్ట్ కాదని నాకనిపించిందని, ఎందుకు అనిపించింది అనేది మీరు మెన్షన్ చేయండి. దాని తర్వాత మీరు ఆడిట్‌లో దాన్ని ఎలా అడ్రెస్ చేశారు? మరి మీకు అంత సిగ్నిఫికెంట్ మ్యాటర్ అనిపించింది కదా! మరి దాని నుంచి అరైజ్ అవుతున్న రిస్క్ ఏదైతే ఉందో, లేదంటే దానివల్ల ఫ్రీ అండ్ ఫెయిర్ వ్యూ ఏదైతే కోల్పోయే అవకాశం ఉందో, మరి మీరు దాన్ని ఎలా అడ్రెస్ చేశారు? వై యూ కన్సిడర్డ్ ఇట్ యాస్ ఎ కీ ఆడిట్ మ్యాటర్ అండ్ హౌ యూ హావ్ అడ్రెస్డ్ ఇట్ డ్యూరింగ్ యువర్ ఆడిట్ అనేది డిస్క్రిప్షన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయాలి. సో, ఇది ఇక్కడితో అయిపోతుందండి. మీరేమన్నా చెప్పాలి అనుకుంటే ఇలా చెప్పండి. ఒక సెపరేట్ హెడ్డింగ్ పెట్టండి. ఇంట్రడక్షన్‌లోనే డీటెయిల్డ్‌గా చెప్పండి. దాని తర్వాత డిస్క్రిప్షన్‌లో ఇంకా డీటెయిల్డ్‌గా మీరెళ్ళండి అని చెప్పారు. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏమొస్తుందంటే, ఒక్కొక్కసారి కొన్ని మ్యాటర్స్‌ని ఈవెన్ థో యూ ఫీల్ ఇట్ యాస్ ఎ కీ ఆడిట్ మ్యాటర్, యూజర్స్‌కి తెలియాలి. నా ఆడిట్ రిపోర్ట్ యొక్క కమ్యూనికేటివ్ వాల్యూ ఏదైతే ఉందో అది ఎన్హాన్స్ అవ్వాలని నువ్వు అనుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో దయచేసి సెపరేట్‌గా కీ ఆడిట్ మ్యాటర్ అని చెప్పి మెన్షన్ చేయొద్దు అని అంటున్నారు. అలాంటివి ఎలా ఉంటాయి? ఎలాంటి కేసెస్ అంటే, ఒకటి ఎనీ లా ఆర్ రెగ్యులేషన్ ప్రిక్లూడ్స్ అంటే ప్రొహిబిట్స్ ఆర్ స్టాప్స్ అనే మీనింగ్ వస్తుంది. ప్రిక్లూడ్స్ ద ఆడిటర్ ఫ్రమ్ పబ్లిక్ డిస్క్లోజర్ అబౌట్ దట్ మ్యాటర్. ఒక లా గాని, ఒక రెగ్యులేషన్ గాని ఇలాంటి మ్యాటర్స్‌ని మీరు సెపరేట్‌గా హైలైట్ చేయకండి అని చెప్పి చెప్తూ ఉంటే, అలాంటి మ్యాటర్స్‌ని మీరు కీ ఆడిట్ మ్యాటర్‌గా చూపియకండి. దాని తర్వాత మీరు చూపియడం వల్ల మీరు ఎందుకు చూపిస్తున్నారండి మామూలుగా? చెప్పాం గదా! దాని యొక్క కమ్యూనికేషన్ వాల్యూ ఏదైతే ఉందో మీ ఆడిట్ రిపోర్ట్ అది ఎన్హాన్స్ అవ్వడం కోసం. దాని తర్వాత యూజర్స్‌ని వాళ్ళ అండర్‌స్టాండింగ్‌ని ఇంక్రీజ్ చేయడంలో అసిస్ట్ చేయడం కోసం అని అంటున్నాం. సో, దాన్ని మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ అని అంటాం. మీరు డిస్క్లోజ్ చేయడం వల్ల వచ్చే పబ్లిక్ బెనిఫిట్ కన్నా అడ్వర్స్ కాన్సిక్వెన్సెసే ఎక్కువున్నాయి అనిపించినప్పుడు, ఇఫ్ ద అడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ ఔట్‌వే ద పబ్లిక్ ఇంట్రెస్ట్ బెనిఫిట్స్, దెన్ యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు కమ్యూనికేట్ దోస్ మ్యాటర్స్ యాస్ ఎ కీ ఆడిట్ మ్యాటర్. సో, ఇవి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎక్కువున్నాయని ఎవరికి అనిపియాలి అంటే ఆడిటర్‌కే అనిపియాలి. అండ్ దీన్ని ఓన్లీ రేర్ సర్కమ్‌స్టాన్సెస్‌లోనే వాడాలి. ఎక్కడ పడితే అక్కడ నాకనిపించింది అన్నట్టు వెళ్ళడానికి ఉండకూడదు. ఒకవేళ ఎంటిటీ ఆల్రెడీ ఆ మ్యాటర్‌ని పబ్లిక్‌గా డిస్క్లోజ్ చేసి ఉంటే, దాని తర్వాత నువ్వు సెపరేట్‌గా మళ్ళీ నేనిప్పుడు చూపిస్తే ఇంకా నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ ఎక్కువవుతాయేమో అన్నట్టు ఆలోచించకండి. ఆల్రెడీ మేనేజ్‌మెంటే చూపిచ్చేసారు. ఇలాంటిది ఒక విషయం జరుగుతుంది అని. ఇలాంటి ఒక కొత్త ఐటీ సిస్టమ్ తెచ్చాము. దీనివల్ల డేటా సరిగ్గా రావట్లేదు అని మేనేజ్‌మెంటే క్లియర్‌గా చూపిచ్చేసినప్పుడు, మళ్ళీ నువ్వొచ్చి ఇలా ఒక కొత్త ఐటీ సిస్టమ్ అని చెప్పడం వల్ల నీకొచ్చిన నష్టం ఏంటి? సో, ఆ ప్రకారంగా మేనేజ్‌మెంటే చూసినప్పుడైతే ఇలాంటి అవసరం లేదు. అదర్‌వైజ్ నీ జడ్జ్‌మెంట్‌లో రేర్ సర్కమ్‌స్టాన్సెస్‌లో నీకిలాంటి ఫీలింగ్ కలిగినప్పుడు నో నీడ్ టు డిస్క్లోజ్ దట్ యాస్ ఎ కీ ఆడిట్ మ్యాటర్. దాని తర్వాత ఒక ఒపీనియన్ మోడిఫై చేయడం కోసం ఇప్పుడు మనం ఇందాక చదివాం కదా! ఇట్ ఈస్ నాట్ ఎ సబ్‌స్టిట్యూట్ టు మోడిఫైడ్ ఒపీనియన్ అని చెప్పి చదివాము. సో, ఒక మోడిఫైడ్ ఒపీనియన్ కాస్ట్ చేసే మ్యాటర్ ఏదన్నా అయితే దాన్ని సెపరేట్‌గా బేసిస్ ఫర్ ఒపీనియన్ పారాగ్రాఫ్‌లోనే ఎందుకు నువ్వు మోడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చావు అని చెప్పేసి ఆ పారాగ్రాఫ్‌లో ఇంక్లూడ్ చేయి గాని ఒపీనియన్ మోడిఫైడ్ ఇచ్చేసి దాని గురించి మ్యాటర్ మటుకు కీ ఆడిట్ మ్యాటర్‌లో ఇంక్లూడ్ చేయకు. అది కీ ఆడిట్ మ్యాటర్ అంటే ఒపీనియన్‌ని మోడిఫై చేసేంత పెద్దది గాదు. అలా అని వదిలేసేంత చిన్నది గాదు. మధ్యలో ఉంది. బట్ ఇంపార్టెంట్ అని నీకనిపిస్తుంది. సో, ఆ ప్రకారంగా అలాంటివి కమ్యూనికేట్ చెయి. మోడిఫైడ్ ఒపీనియన్ చేసేంత పెద్దదైతే అలాంటి మ్యాటర్‌ని నువ్వు చూపించాల్సింది కీ ఆడిట్ మ్యాటర్‌లో కాదు. బేసిస్ ఆఫ్ ఒపీనియన్ పారాగ్రాఫ్‌లో చూపించాలి. అలానే డిస్క్లైమింగ్ చేస్తున్నప్పుడు కూడా మోడిఫైడ్ ఒపీనియన్‌లోనే డిస్క్లైమింగ్ కూడా ఒక పార్ట్. సో, దాన్ని కూడా అలాంటి డిస్క్లైమర్ ఒపీనియన్‌లో కూడా దాన్ని కూడా మీరు కీ ఆడిట్ మ్యాటర్‌లో కాదు బేసిస్ ఆఫ్ ఒపీనియన్ పారాగ్రాఫ్‌లో చూపించాలి అని చెప్పేసి ఈ స్టాండర్డ్ మనల్ని గైడ్ చేస్తుంది. అకార్డింగ్ టు ద అబౌట్ ద కీ ఆడిట్ మ్యాటర్స్. ఓకేనా? సో, వేటిని చూపించకూడదు, చూపిస్తే ఎలా చూపించాలి, అది చూపించాలా వద్దా అని డిసైడ్ చేసేటప్పుడు ఏమేం ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్‌లో లేనివి కూడా చేయొచ్చా అంటే యెస్ చేయొచ్చు. అసలు ఎందుకు చేస్తాము అంటే కమ్యూనికేటివ్ వాల్యూ పెంచడం కోసము, అసిస్ట్ చేయడం యూజర్‌ని అసిస్ట్ చేయడం కోసము. దాని తర్వాత ఇట్ ఈస్ నెయిదర్ ఎ సబ్‌స్టిట్యూట్ నార్ ఎ సెపరేట్ ఒపీనియన్ అని చెప్పి చదువుకున్నాం. ఇంతే అండి ఈ స్టాండర్డ్‌లో. ఒకసారి స్టాండర్డ్ బుక్ రెఫర్ చేసి అన్ని కవర్ అయిందా లేదా చెక్ చేద్దాము. సో, ఏంటివి ఆ మ్యాటర్స్ అంటే దే ఆర్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇన్ ద ఆడిట్ ఓన్లీ ఫ్రమ్ ద మ్యాటర్స్ విత్ కమ్యూనికేటెడ్ విత్ టీసీడబ్ల్యూజీ ఒకటి చూడాలి. ఎగ్జాంపుల్స్ ఇంపైర్మెంట్, ప్రొవిజన్స్, వాల్యుయేషన్స్, రెవెన్యూ రికగ్నిషన్, టాక్సేషన్ మ్యాటర్స్. ఈ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. ఈ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉంటాయి. ఎందుకు చేస్తాము అంటే ఆడిట్ రిపోర్ట్ యొక్క వాల్యూని పెంచడం కోసము, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసము, యూజర్స్ కి ఎంటిటీని అండర్స్టాండ్ చేసుకోవడం కోసము, తర్వాత ఈ ఆడిట్ మన మేనేజ్మెంట్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అలాంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అలాంటి వీళ్ళు ఇంకా బెటర్ గా అర్థం చేసుకోవడం కోసం సెపరేట్ గా ఒక పారాగ్రాఫ్ పెట్టి మనం చెప్తాము. బట్ ఇట్ ఈస్ నేదర్ ఏ సబ్స్టిట్యూట్ అని చెప్పి ఇక్కడ 3 ఇచ్చారు కదా! నేను అందుకే సబ్స్టిట్యూట్ అని పెట్టి 1, 2, 3 అని ఇలా ఇచ్చాను. సో, ఇట్ ఈస్ నేదర్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ద డిస్క్లోజర్స్,
neither a substitute for the audit modified opinion, neither a substitute for nor a substitute for the material uncertainty in the going concern. Separate opinion కూడా కాదు. సో ఓకేనా. దాని తర్వాత కీ ఆడిట్ మ్యాటరా కాదా అని డిసైడ్ చేసేటప్పుడు దాంట్లో ఎంత ROMM ఇన్వాల్వ్ అయ్యింది అనేది చూడు. దాని తర్వాత ఎంత అన్సర్టనిటీ ఉంది, ఒకవేళ జడ్జిమెంట్ ఎంత ఇన్వాల్వ్ అయ్యింది అనేది చూడు. దాని తర్వాత దాని ఎఫెక్ట్ ఎంత ఉంది ఆడిట్ మీద అనే దాన్ని బట్టి ఈ 3 ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి మీరు డిసైడ్ చేసుకున్నది కీ ఆడిట్ మ్యాటరా కాదా అని చెప్పేసి. దాని తర్వాత వచ్చేసి ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో లేని దాన్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చా ఒక కీ ఆడిట్ మ్యాటర్ అంటే ఎస్ చేయొచ్చు. సో కాకపోతే TCWDs తో కమ్యూనికేట్ చేసినవి మాత్రమే చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక న్యూ IT సిస్టమ్ అని చెప్పారు. తర్వాత హెడ్డింగ్ సపరేట్ హెడ్డింగ్ పెట్టు, ఇంట్రడక్షన్ లోనే చెప్పు నా జడ్జిమెంట్ లో ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ అని చెప్పు. దాని తర్వాత నువ్వు వాటిని ఎలా అడ్రస్ చేసావు అనేది కూడా చెప్పు. హౌ అండ్ వై అని చెప్పేసి నేను చెప్పాను. డిస్క్రిప్షన్ లో కూడా ఇక్కడ వై అండ్ హౌ అనేది మీరు క్లియర్ కట్ గా మెన్షన్ చేయండి. ఎలాంటి మ్యాటర్స్ గురించి డిస్కస్ చేయొద్దు అంటే ఒకవేళ లా రెగ్యులేషన్ మిమ్మల్ని ప్రొహిబిట్ చేస్తే ఎక్స్ట్రీమ్లీ రేర్ సర్కమ్స్టెన్సెస్ లో చూపించడం వల్ల వచ్చే అడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ అవుట్ వై ద పబ్లిక్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ అనిపించినప్పుడు, లేదంటే ఆడిటర్ ఏదైనా మాడిఫైడ్ ఒపీనియన్ కానీ డిస్క్లైమర్ ఒపీనియన్ అంటే అలాంటి వాటిని కీ ఆడిట్ మ్యాటర్స్ లో కాదు సపరేట్ గా చూపించండి అని చెప్తున్నారు. ఓకేనా. దట్స్ ఇట్ ఫర్ ది స్టాండర్డ్ అండి. ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. బట్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.